బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి కాస్ట్లీస్ట్ ప్లేసెస్ అయిపోయాయి. సో ఆ రెప్లికేట్ చేస్తూ భువనగిరిలో సెలెనస్ హిల్స్ అండ్ అలాగే హరిప్రియ డెవలపర్స్ వాళ్ళు బ్యూటిఫుల్గా వెంచర్స్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ రాబోతోంది అండ్ కనుచూపు మేరలో మనకు యాదగిరి గుట్ట టెంపుల్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇక్కడే అవుతుంది. టూరిజం ఉన్నప్పుడే మనకి ఫుట్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి భువనగిరి ఫోర్ట్ ఉంది. ఏదైతే ఫోర్ట్ ఉందో ఫోర్ట్ వరకు కూడా కేబుల్ కార్ట్ అనేది శాంక్షన్ అయింది. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? సైడ్ చూసుకుంటే మనకి బస్వపురి రిజర్వాయర్ ఉంది. అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ గానీ. ఇంక ఈ 450 acres ఏంటి సార్ డిఫరెంట్? ఇది వచ్చేసరికి ధర్మవన నేచర్స్ పార్క్ అండి. ఇది ఎంత డెవలప్మెంట్ వచ్చినా, ఇన్ ఇండస్ట్రీస్ వచ్చినా సరే, బికాస్ ఆఫ్ దిస్ ధర్మవన నేచర్స్ పార్క్ మనకి ఒక లంగ్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఎన్ని ఏకర్స్ అండి ఓవరాల్ గా అన్ని వెంచర్స్? టోటల్ గా అప్రాక్సిమేట్లీ 180 acres వరకు ఉంటుంది. ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి? వేరీ మనకి 200 నుంచి అప్ టు 607 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సో ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల అసలు ఏం ఉండవు అనమాట. మనకి ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇప్పుడే ఉండాలి అని అనుకున్నా సరే, వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడే మనకి యాక్చువల్లీ టౌన్ ఉంది. హ్యాబిటాట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఒకప్పట్లో హైదరాబాద్లో కొండల్లో గుట్టల్లో కొంటే అసలు ఏం అవసరమా అని అనుకునే వాళ్ళు. అదే ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి కాస్ట్లీస్ట్ ప్లేసెస్ అయిపోయాయి. సో ఆ రెప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హిల్స్ త్వరలో రాబోతున్నాయి. చాలా కాస్ట్లీయెస్ట్గా ఉండబోతున్నాయి బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ లాగా. అండ్ ఎస్పెషల్లీ భువనగిరిలో SLN హిల్స్ అండ్ అలాగే హరిప్రియ డెవలపర్స్ వాళ్ళు బ్యూటిఫుల్గా వెంచర్స్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ రాబోతోంది అండ్ కనుచూపు మేరలో మనకు యాదగిరి గుట్ట టెంపుల్ కూడా కనిపిస్తుంది. అండ్ జస్ట్ ఇక్కడ 450 acresలో గవర్నమెంట్ వాళ్ళు ధర్మవన అనే నేచర్స్ పార్క్ బిల్డ్ చేస్తున్నారు. సో టూరిజం వైపు చూసుకున్నట్లయితే, డెవలప్మెంట్ వైపు చూసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్ వైపు చూసుకున్నట్లయితే, ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడే హరిప్రియ హిల్స్ అండ్ SLN హిల్స్లో జరగబోతుంది. దట్ టు హరిప్రియ డెవలపర్స్ వారిది. సో మార్కెటింగ్ హెడ్ మహేష్ గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. హలో మహేష్ గారు. హలో అండి. ఏంటండి హరిప్రియ డెవలపర్స్ వాళ్ళు నెక్స్ట్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇక్కడే అవుతుంది, హరిప్రియ హిల్స్, SLNS హిల్స్ అలా అవ్వబోతున్నాయని అంత కాన్ఫిడెంట్ ఏంటి మీకు? అంటే జనరల్ గా మనకి హైదరాబాద్ అన్నది వెల్ నోన్ ఫర్ ఏంటంటే వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో 4th ప్లేస్ లో ఉంది. రీజన్ ఏంటి అంటే, మన ఫస్ట్ ప్లేస్ లో దుబాయ్ ఉంది, సెకండ్ ప్లేస్ లో సింగపూర్, అలా మనకి 4th ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. ఈ దుబాయ్ అండ్ సింగపూర్ కూడా ఏంటంటే అవి అంత రైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ టూరిజం. మనకి యాక్చువల్లీ ఇండస్ట్రీస్ రావచ్చు, కంపెనీస్ రావచ్చు, కానీ టూరిజం ఉన్నప్పుడే మనకి ఫుట్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఫుట్ఫాల్ ఉన్న ప్లేసెస్ లో ఏమవుతుందంటే మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సేమ్ అదే రీజన్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఉన్న లొకేషన్ లో, సో అక్కడ వచ్చేసరికి భువనగిరి ఫోర్ట్ ఉంది. ఈ భువనగిరి ఫోర్ట్ అన్నది ఇక్కడ దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ మ్యూజియం బిల్డ్ చేయబోతుంది. అండ్ టూరిజం అట్రాక్షన్ పాయింట్స్, షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా బిల్డ్ చేస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ కూడా. అవునండి. సో మనకి ఆన్ ద వే వచ్చేటప్పుడు మనకి మినర్వా కేఫ్ ఒకటి ఉంది, మినర్వా అండ్ బ్లూ ఫాక్స్. అక్కడ నుంచి యాక్చువల్లీ ఏంటంటే ఆ పైన మనకి ఏదైతే ఫోర్ట్ ఉందో ఫోర్ట్ వరకు కూడా కేబుల్ కార్ట్ అనేది శాంక్షన్ అయింది. అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక హిల్ స్టేషన్ లాగా అయిపోద్ది. లివింగ్ కి కూడా ఒక లైఫ్ స్టైల్ లో కూడా హిల్ స్టేషన్ లో ఉండాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అండ్ ఇందాక నేను ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు అటుపక్కేమో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇంక ఈ 450 acres ఏంటి సార్ డిఫరెంట్? ఇది వచ్చేసరికి గవర్నమెంట్స్ ది ధర్మవన నేచర్స్ పార్క్ అండి. ఇదేంటంటే 450 acres లో కంప్లీట్లీ గ్రీనరీ అనమాట, ఒక బొటానికల్ గార్డెన్స్. సో జనరల్ గా ఏదైనా ప్లేస్ లో డెవలప్మెంట్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది. బట్ ఈ ప్లేస్ లో ఏంటంటే మనకి ఎంత డెవలప్మెంట్ వచ్చినా, ఇన్ ఇండస్ట్రీస్ వచ్చినా సరే, బికాస్ ఆఫ్ దిస్ ధర్మవన నేచర్స్ పార్క్ మనకి ఒక లంగ్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉంటుంది. మనకి గూగుల్ మ్యాప్స్ లో కనుక మనం చెక్ చేసుకుంటే ఏ ఏరియాలో పొల్యూషన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ యాజ్ ఆఫ్ నో 75 ఉంది. సో లెస్ దెన్ 100 ఉంది అని అంటే చాలా హెల్దీ ప్లేస్ లో ఉన్నామని అర్థం. రేపు ఫ్యూచర్ లో ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగినా కూడా ఈ 75 అనేది అలాగే ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ పార్క్. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ పర్పస్, ఎకో ఫ్రెండ్లీ పర్పస్, బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ పర్పస్, ఇది ఒక బెస్ట్ వెంచర్ అని చెప్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం, మొత్తం అంతా చూసుకుంటాం. ఓకేనా సార్? తప్పకుండా. లెట్స్ గో. మహేష్ గారు, నిజంగా అంటే మొత్తం వెంచర్స్ చూసాను, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యూజువల్ గా ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల అసలు ఏం ఉండవు అనమాట. ఇక్కడ చక్కగా రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ ఉన్నాయి, చక్కటి హ్యాబిటాట్స్ ఉన్నాయి.
ఈ ఒక రెసార్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ? జనరల్గా ఓపెన్ ప్లాట్స్ అనగానే మీ అందరికీ తెలిసింది ఏంటంటే సిటీకి అవుట్ సైడే బిల్డ్ చేస్తారు. సో ఎవరైనా సరే అక్కడ ఇన్వెస్ట్ చేసుకుని రేపు అన్న రోజు కొన్ని ఫ్యూచర్లో మనం బిల్డ్ చేసుకోవాలి అన్న థాట్తో యాక్చువల్లీ ఓపెన్ ప్లాట్స్ని పర్చేస్ చేస్తారు. మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇప్పుడే ఉండాలి అని అనుకున్నా సరే వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడే మనకి యాక్చువల్లీ టౌన్ ఉంది, హ్యాబిటాట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ కానీ గ్రోసరీస్ నీడ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే దొరుకుతాయి అనమాట. ఇది మనకి రైట్ సైడ్ హైవేకి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి అటు సిటీకి వెళ్ళాలన్నా ఇమీడియట్లీ రీచ్ అవ్వచ్చు, లేదు వాళ్ళకి ఏమైనా రిసోర్సెస్ ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ నుంచే వాళ్ళకి దొరుకుతాయి అనమాట. సార్ మహేష్ గారు మొత్తానికి నన్ను కొండెక్కించేశారు. అసలు ఇక్కడ నుంచి మనకు మన వెంచర్స్ ఏవేవి కనిపిస్తాయి హరిప్రియ డెవలపర్స్ వాళ్ళవి? ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎక్కడైతే నుంచున్నామో ఇది వచ్చేసరికి హరిప్రియ హిల్స్ అండి. హరిప్రియ హిల్స్ అయితే మొత్తం హరిప్రియ హిల్స్ అనమాట. సో అక్కడ ఏదైతే బ్లాక్ టాప్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసరికి మన 52 acres. ఇది హరిప్రియ హిల్స్ అనేది 58 acres అనమాట. ఇక్కడ నుంచి అసలు వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంటే బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎవ్రీథింగ్ ఒక రేంజ్ లో డెవలప్ చేస్తారు మొత్తం. చెప్పండి. సో నెక్స్ట్ అక్కడ దూరంగా మీరు చూస్తా ఉంటే మనకి యాక్చువల్లీ ఒక గ్రే కలర్ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా. ఆ గ్రే కలర్ వాటర్ ట్యాంక్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి మన 64 acres SLNS హిల్స్ అనమాట. మనం ఇందాక యాక్చువల్లీ ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ యాదగిరిగుట్ట టెంపుల్ ఏదైతే మనం షూట్ చేసుకున్నామో ఆ ప్లేస్ అనేది SLNS హిల్స్ లోకే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకు భువనగిరి ఫోర్ట్ ఉంది హరిప్రియ హిల్స్ లో. SLNS హిల్స్ లో అయితే మనకు సూపర్ గా ధర్మవన నేచర్స్ పార్క్ అండ్ యాదగిరి గుట్ట కూడా కనిపిస్తుంది మన టెంపుల్. పర్ఫెక్ట్. ఎన్ని ఏకర్స్ అండి ఓవరాల్ గా అన్ని వెంచర్స్? టోటల్ గా మనకి ఇది వచ్చేసరికి 58, ఇది 52, అది వచ్చేసరికి 64, టోటల్ గా అప్రాక్సిమేట్లీ 180 acres వరకు ఉంటుంది. ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి? వేరీ మనకి 200 నుంచి అప్ టు 607 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. సూపర్. సో ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ డెవలప్మెంట్స్ ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రాజెక్ట్ లో? సో ప్రెసెంట్ ఇది కంప్లీట్లీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. సో ఏంటంటే మనం HMDA దగ్గర నుంచి ఏదైతే లేఅవుట్ తెచ్చుకున్నామో దాని తగ్గట్టుగా మనం ప్లాటింగ్ అంతా వేసేసుకున్నాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో మీరు చూస్తా ఉంటుంటే ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్లీ ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తున్నారు. మనకి HMDA మనకి పర్మిషన్ కావాలి అంటే ఒక 33 feet మనకి బ్లాక్ టాప్ రోడ్ కనుక ఉంది అని అంటే మన పర్మిషన్ ఇచ్చేస్తారు. కానీ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని రేపు అన్న రోజు ఒక 20 years అయినా 25 years అయినా కూడా సో వాళ్ళు ఇక్కడికి వచ్చి బిల్డ్ చేసుకోవాలి, ఇక్కడ ఉండాలి అని అనుకుంటే సో వాళ్ళ కోసం అన్నట్టుగా ఇంత హెవీగా ఇప్పుడు మనకి కింద 6 layers ఆఫ్ ఫౌండేషన్ వేసి దానిపైన మనకి 6 inches ఆఫ్ సిమెంట్ రోడ్ వేస్తున్నారు అనమాట. సో దాని వల్ల నెక్స్ట్ ఒక 20-25 years అయినా కూడా ఏమవుతుందంటే ఈ రోడ్ కానీ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం బిల్డ్ చేస్తున్నామో అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. సో మొత్తానికి కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు, వెరీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనమాట. సూపర్ అండి. సో నెక్స్ట్ కనెక్టివిటీ ఎలా ఉందండి? ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఇప్పుడు అక్కడ వెహికల్స్ అవి వెళ్తున్నాయి, మనకి నేషనల్ హైవే అనమాట. సో మనకి రైట్ సైడ్ వచ్చేసరికి నేషనల్ హైవే ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి భువనగిరి టౌన్ కి మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ వెంచర్ కి టోటల్ గా 9 ఇన్ అండ్ అవుట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎన్ని వెంచర్ లో మీరు చూస్తే T జంక్షన్స్ అని ఉంటాయి. అంటే ఎంటర్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట మనం ఆగి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. ఇక్కడ అలా ఉండదు అనమాట. వన్స్ ఒకసారి ఒక చోట నుంచి స్టార్ట్ చేసామంటే ఎటు నుంచి ఎటైనా సరే వెళ్ళిపోవడానికి అన్ని సైడ్లు ఓపెన్ ఉంటుంది అనమాట ఇది. సో అక్కడ దూరంగా మీరు చూస్తా ఉంటే మినర్వా పక్కన అక్కడ ఆల్రెడీ సంథింగ్ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అవునండి. అదేంటి అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రోప్ వే కేబుల్ కార్ట్ అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఫోర్ట్ వరకు ఉంటుంది అనమాట కేబుల్ కార్ట్. అవునండి. అయితే ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది. అండ్ టూరిస్ట్ ప్లేస్ దగ్గరలో మనము వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే అవి ఎంత అప్రిసియేషన్ ఉంటుందో మనం అసలు ఊహించుకోక్కర్లేదు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అండి ఇన్వెస్ట్ చేయడానికి, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో జనరల్ గా ఏంటంటే మార్కెట్ లో ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రెసెంట్ బాగాలేదు, మార్కెట్ డౌన్ ఉందనండి. ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు మనకి ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే డౌన్ ఉంది అన్న టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ డౌన్ ఉన్న టైంలో అండ్ ఏరియా అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ అండ్ కంపెనీ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ యూఎస్పీ పాయింట్స్ నాకు తెలిసి హరిప్రియ డెవలపర్స్ కి. ఓకే. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కానీ స్పిరిచువల్ వైస్ కానీ స్కూల్స్ ఇలా ఏమైనా ఉన్నాయా? సైడ్ చూసుకుంటే మనకి బస్వపురి రిజర్వాయర్ ఉంది. దాంట్లో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ కానీ లేదంటే ఫ్లోటింగ్ హోటల్ కానీ సో అలాంటివి రాబోతున్నాయి.
నెక్స్ట్ మన అటు సైడ్ చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఫేమస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వీకెండ్ అనగానే ఖచ్చితంగా విజిట్ అవుతున్నారు అందరూ. సో అదొకటి ఉంది. అండ్ మనం వచ్చే ఆన్ ద వేలో మనకి ఏంటంటే బీబీ నగర్ ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ అనేది అందరికీ తెలిసిందే, ఇండియాలోనే సో ద బెస్ట్ హాస్పిటల్స్ అండ్ ఇండియాలో టాప్ 100 డాక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. సో మనకి అక్కడ దగ్గరలోనే ఉంది. అండ్ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ మనకి ఇటు సైడ్ జైన్ మందిర్ ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో ఈ ప్లేస్ అన్నది కంప్లీట్గా ఒక మంచి అట్రాక్టివ్ పాయింట్స్ అండ్ బిజినెస్ పాయింట్స్ తో కనెక్ట్ అయి ఉంది అనమాట. అదేదో హాలిస్టిక్ అప్రోచ్ అంటూ ఉంటారు కదా, అలాగా హాలిస్టిక్ డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి. స్పిరిచువల్ గా, ఎంటర్టైన్మెంట్, తర్వాత మనకు ఫినాన్షియల్ గా, ఎవ్రీథింగ్ కోర్ టు ద కమర్షియల్ అనొచ్చు. అండ్ మనకు ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చాలా చక్కగా మీరు చూపించడం జరిగింది. సో అండ్ టైం కూడా వెరీ వెరీ వండర్ఫుల్ టైమ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్స్ కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చాలా బాగా వస్తాయి. అండ్ ఎస్పెషలీ హిల్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఆఫ్ ద ఫ్యూచర్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా ఇది ఖచ్చితంగా అవుతుంది. సో ఫైనల్లీ ఆడియన్స్ చూసారు కదా వీడియో మొత్తం. సో చక్కటి డెవలప్మెంట్స్ చేశారు. అండ్ మీరు మంచి ప్రైస్లో ఒక మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, హరిప్రియ డెవలపర్స్ వారి హరిప్రియ హిల్స్. అండ్ అలాగే SLNS హిల్స్ అనమాట. సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రాసెస్ చేస్తారు వీళ్ళు. సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ future with Haripriya Developers.